హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే మీ అందరినీ కూడా తీసుకెళ్తాను. మీరందరూ కూడా చూడొచ్చును. ఆల్రెడీ మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ గండికోట, ద గ్రాండ్ కినో ఆఫ్ ఇండియా. అసలు గండికోటను ద గ్రాండ్ కెనో ఆఫ్ ఇండియా అని ఎందుకంటారో తెలుసా మీకు? ఎందుకంటే మన ప్రపంచంలో ఇలాంటి ప్లేసెస్ కేవలం 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అమెరికాలో ఉంటుంది. సెకండ్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న ఈ గండికోట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చాలామంది కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ ప్లేస్‌ననేది విజిట్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనకి ఇంత దగ్గరలో ఉన్న ఈ స్పెషల్ ప్లేస్‌ను వెళ్ళకుండా ఉంటామా? నేనైతే ఫస్ట్ టైమ్ అయితే వెళ్తున్నానండి. మీరందరికి కూడా చూపిస్తాను పదండి. మొత్తం కూడా నేను రాగానే పెట్టేశాను. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జిప్ లైన్ ఇంకా అవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనం కూడా అందులో అయితే వెళ్ళొచ్చుననమాట. మనకు డబ్బులు పే చేస్తారు. అయితే ప్రతిరోజు ఇవి ఓపెన్‌లోనే ఉంటాయని అయితే చెప్పలేము. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయండి. ఒక్కొక్కసారి క్లోజ్ చేసే ఉంటారు. మా అదృష్టమో ఏమో కానీ మేము వెళ్ళినప్పుడైతే ఓపెన్‌లోనే ఉన్నాయి. అందుకనేసి పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. మీరు కూడా చూసేసేయండి. కమ్ సెల్ఫీలు అస్సలు రావు. బాగా ఇక్కడంతా కూడా కొండ ప్రాంతంగా రాళ్ళు రప్పలతో ఉంటుంది. రోడ్ అయితే సరిగా ఉండదండి. ఇక్కడ మనం గేట్ చూపించాను కదా! ఆ గేట్‌లో ఎంటర్ అయిపోయేసి అలా వెళ్తే అక్కడ టికెట్లు ఇచ్చే చిన్న బాక్స్ లాగైతే ఉంటుంది. అక్కడ మనం టికెట్ అనేది తీసుకొని ఇలా అయితే రావచ్చును. ఇక్కడ వచ్చేసి జిప్ లైన్ అనేది ఉంటుంది. ఫర్ హెడ్ వచ్చేసి ₹600 అయితే పే చేయాలండి. ఇక్కడ చూసారు కదా! చాలా అంటే చాలా కొంచెం ధైర్యంగా ఉండేవాళ్ళైతే వెళ్తారనమాట. ఇక్కడ కిందికి చూసారా? మనం జిప్ లైన్‌కు వెళ్ళాలి అంటే ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చింటారు. ఈ స్టెప్స్ మార్గం కూడా మనం కిందికి వెళ్తే అక్కడైతే మనం వెళ్ళొచ్చుననమాట. ఫస్ట్ ఎంతో ఎక్సైట్‌మెంట్‌గా నేను కూడా వెళ్ళాలి అనేసి అయితే వెళ్ళాను. వామ్మో! అది చూసిన తర్వాత అస్సలకు ధైర్యం సరిపోవడం లేదు. అందుకనేసి మేమైతే వెళ్ళలేదు. ఇంకా పక్కనే ఉన్న ఇది వచ్చేసి ఏదో అండి నాకు పేరు కూడా గుర్తు రాలేదు. ఇదొచ్చేసి ఫర్ హెడ్ వచ్చేసి 400 అయితే తీసుకున్నారు. మీరే చూసేసేయండి. దాన్ని ఏమంటారో కూడా నాకు కమెంట్ చేయండి. నాకైతే అసలు గుర్తు రాలేదు ఏమంటారో దాన్ని. ఇక్కడ చూసారు కదా! వ్యూ అయితే అద్దిరిపోయింది కదా! చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఫుల్లు గాలికి చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. చాలా బాగుంది. మేమైతే ఆ డే అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాము. నేను చెప్పిన యాక్టివిటీ అయితే ఇదేనండి. దీనికే ఫర్ హెడ్ వచ్చేసి 400 అయితే పే చేశారు. కొంచెం మంచిగానే కేర్ తీసుకుంటారండి బాగానే. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం డేంజరస్ ప్లేసెసే కాబట్టి ఇంకా ఆ మటుకు సెక్యూరిటీ అనేది ఉండాలి కదా! చిన్నిగా
కాదు మంచిగా గ్రిప్ ఉందంటే ఉంచండి, లేదు అంటే అయిపోయింది. మళ్ళీ ఇక్కడికే వస్తాను, ఇక్కడ పెట్టేస్తాను. బాగా తగిలించుకోండి. ఓం ఓం సరే చూసుకో అమ్మా, కూర్చొని అటాచ్ చేసుకో అమ్మా, ఫస్ట్ అటాచ్ చేసుకో. సింపుల్ అంతే, ఏ స్టెప్లో పెట్టాలన్నా నీకు మధ్యలో పెడితే చాలు. ఈ టెంట్లు చూసారా? చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంతకుముందు స్టే చేసేవాళ్ళనుకుంటాను. అందుకనేసే ఇంకా ఇలా అయితే పెట్టారు. కాకపోతే ఆల్‌మోస్ట్‌గా అన్నీ కూడా ఇలాగా దెబ్బతిన్నాయి. ఇంకా ఇప్పుడు అందరూ వచ్చి ఊరికే చూసుకొని వెళ్తున్నారేమో అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎవరు కూడా కొంచెం ఎలాగైనా ధైర్యం ఉండాలి. ఇట్లాంటి ప్లేస్‌లలో ఉండాలి అంటే కొంచెం చూడడానికి బ్యూటిఫుల్‌గా మంచి లొకేషన్స్, ఫోటో షూట్స్ కానివ్వండి, అలాంటివి అన్నీ మొత్తం కపుల్స్ అందరూ ఇక్కడికే వచ్చి మంచిగానే లొకేషన్స్ అందుకు బావుంటాయి కాబట్టే మంచిగా పిక్స్, వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నా కూడా మనం సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే మేబీ స్టే చెయ్యరనుకుంటాను. మార్నింగ్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ వరకు ఉండేసి ఇంకా వెళ్ళిపోతున్నట్టు ఉన్నారండి. ఇంకా ఇక్కడ మనకు ఫుడ్ గూడా ఎటువంటి ఇబ్బందయితే ఉండదు. కొన్ని కొన్ని ఇంకా ఇక్కడ రిసార్ట్స్ ఇంకా కొన్ని మనకు వాటర్ కానివ్వచ్చు, ఏమైనా చిరుతిండ్లు కానివ్వచ్చు అవన్నీ కూడా దొరుకుతాయి. ఎలాగైనా కొంచెం మనకు పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే కొన్ని క్యారీ చేయడమే మంచిది అని నా ఒపీనియను. కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. కొన్ని ఐటెమ్స్ అయితే ఉండవండి. ఇంక ఇక్కడైతే జస్ట్ కొంచెం ఏదో పిల్లలకు స్నాక్స్ లాగా ఏదో చిన్న అంగడి ఉంటే అక్కడికైతే వెళ్ళాము. ఇంకా కొంచెం బాగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఇది కూడా ఒక రిసార్టే అనుకుంటాను. మంచిగానే ఉందనమాట. ఇక్కడ సైట్స్ ఇంకా ఇక్కడ లొకేషన్ చూసారు కదా! ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. ఇక ఆల్రెడీ ఇక్కడ మేము వెళ్ళేసరికి ఫోటోషూట్ అవన్నీ కూడా ఆహ్, తీసుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈ టెంపుల్ వచ్చేసి మాధవరాయ టెంపుల్ అండి. గుడిలో వచ్చేసి దేవుడైతే ఉండడు. ఈ చాలా అంటే చాలా వ్యూ కానివ్వచ్చు, ప్లేస్ కానివ్వచ్చు చాలా బాగుంటుంది. గండికోట అనేది ఒక ఊరండి. ఒక చిన్న గ్రామము. అందులో నుంచే మనమైతే గ్రామం లోపల నుంచి అయితే వెళ్ళాలి. ఇలాంటి ప్లేసెస్ అయితే
చాలానే ఉన్నాయి. ఈ టెంపుల్ వచ్చేసి మాధవరాయ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల ఫోటోస్ కానివ్వచ్చు. మేమప్పుడు జస్ట్ అప్పుడే వెళ్ళాము. చూసారు కదా! వర్షం అయితే పడుతూ ఉంది. ఫుల్లు గాలి, వర్షము చాలా బాగా అనిపిచ్చింది. ఈ స్తంభాలు, ఈ శిల్పకళలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. మీరు కూడా చూసేసేయండి. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో అంటే వర్షం పడుతూ చల్లగా, బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఈ వాతావరణం అంతా కూడా ఈ స్తంభాలు, ఈ ప్లేసు ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఒక మూవీలో ఒక సాంగ్ అయితే గుర్తొస్తూ ఉందండి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అది ఏ మూవీ అంటే 'వర్షం' మూవీలో నాకు ఒక సాంగ్ అయితే గుర్తొస్తూ ఉంది. మీకు కూడా అలానే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఏముందో నెక్స్ట్ ఇది వచ్చేసి జుమ్మా మసీదు. చాలా బాగుంటుంది. మీరే చూసేసేయండి. నెక్స్ట్ దాని పక్కనే ఇది ధాన్యాగారం అయితే ఉంటుందండి. ఒకప్పుడు ధాన్యంనంతా ఇక్కడ స్టోర్ చేసుకునేవాళ్ళంట. అది ఇదే. తర్వాత ఇంగ దాని పక్కనే రంగనాయకుల టెంపుల్ కూడా ఉంటుందండి. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇంగ జస్ట్ మేము అక్కడికి వెళ్ళాము. ఇంకా వాళ్ళు టైం అయిపోయింది. ఇంకా వెళ్ళిపోదురండి అనేసి చెప్పారు. మేము కాసేపు టైం అయితే బానే స్పెండ్ చేశాము. నేను వీడియోస్ కూడా ఎత్తాను. కాకపోతే అనుకోకుండా అయి నాకు డిలీట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా వ్యూ పాయింట్ అండి. పెన్నా నది లోయ. చాలా అంటే చాలా ఫేమస్ కదా! గండికోట అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ప్లేసే అది. అది కూడా వెళ్ళాను నేనైతే. ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో తడుచుకుంటూనే వెళ్ళాననమాట. కాకపోతే అది డిలీట్ అయిపోయాయి. నా బ్యాడ్ లక్కు. మర్యాద రామన్న మూవీ క్లైమాక్స్ సీన్ కూడా అక్కడే జరిగింది. సో ఇదేనండి గండికోట ప్లేసు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదండీ! ఐ హోప్ మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొకసారి మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.